ఏపీ లిక్కర్ స్కామ్ లో కొత్త అప్డేట్ చూస్తున్నాం. ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను వాయిదా వేసింది కోర్టు. లిక్కర్ కేసులో బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. అయితే వాదోపవాదనల తర్వాత ఈ నెల 29న తీర్పు ఇవ్వనున్నారు ఏసీబీ కోర్టు. లిక్కర్ కేసులో A4 నిందితుడిగా మిథున్ రెడ్డి ఉన్నారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై కూడా వాదనలు ముగిశాయి. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా మిథున్ రెడ్డి ఉన్నారు. మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరిస్తారంటూ కూడా సిట్ తన వాదనలు వినిపించింది. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి కీలక నిందితుడు కాబట్టి అతనికి బెయిల్ ఇవ్వకూడదంటూ కూడా సిట్ తన వాదనలు వినిపించింది. అయితే మిథున్ రెడ్డి గత కొన్ని నెలలుగా కూడా జైలు జీవితం గడుపుతూ ఉన్నారు. మధ్యలో ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఆయన మధ్యంతర బెయిల్ మీద బయటకు రావటం జరిగింది తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు. ఇంకా ఆ తర్వాత మరలా కూడా తను జైలుకు వెళ్ళటం జరిగింది. ఈలోపు రెగ్యులర్ బెయిల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే రెగ్యులర్ బెయిల్ మాత్రం తనకు రాలేదు. ఎందుకంటే ఏపీ లిక్కర్ స్కామ్లో ఇప్పటికే కొంతమంది నిందితులుగా ఉన్నటువంటి వారికి ఆల్రెడీ కూడా ఈ బెయిల్ అనేది రావటం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డికి కూడా రెగ్యులర్ బెయిల్ వస్తుందని కూడా అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడు వాదోపవాదనల తర్వాత అయితే ఇప్పుడు బెయిల్ పిటిషన్ అయితే వాయిదా పడింది. అసలు ఎటువంటి వాదనలు జరిగే కోర్టులో అనేది కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, మరలా కూడా మిథున్ రెడ్డి పిటిషన్ వాయిదా పడినట్లు తెలుస్తుంది రెగ్యులర్ బెయిల్కి సంబంధించి. అసలు ఏం వాదనలు వినిపించింది సిట్? రేణుశ్రీ, ఏపీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ మరోసారి వాయిదా పడింది. వరుసగా ఈ కేసులో బెయిల్ పిటిషన్ వాయిదా పడుతూ వస్తుంది. ఈ నెల 29కి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. అయితే ఈ నెల 18కి ఒకసారి వాయిదా పడింది. 18 తర్వాత మళ్ళీ మధ్యలో ఒకసారి వాయిదా పడింది. ప్రస్తుతం కూడా ఈ రోజు జరిగిన విచారణ నేపథ్యంలో ఈ రోజు కూడా 29కి వాయిదా వేసింది. ఎందుకంటే ఈ కేసులో ప్రధానంగా కింగ్ పిన్ గా మిథున్ రెడ్డి ఉన్నారు. మిథున్ రెడ్డి A4 ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్నారు. అయితే ఈయన గతంలో మధ్యంతర బెయిల్ మీద వచ్చారు. మధ్యంతర బెయిల్ మీద వచ్చి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొని తర్వాత సరెండర్ అయ్యారు. అయితే సరెండర్ అయిన తర్వాత ఆయన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పదే వాయిదా పడుతుంది. ఎందుకంటే ఒక బెయిల్ పిటిషన్ పైన పదే వాయిదాలు పడితే న్యాయ నిపుణుల నుంచి అందుతున్న సమాచారం అయితే బెయిల్ దక్కే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. ప్రధానంగా ఇప్పుడు ఈ కేసులో ప్రధానంగా A1 నుంచి A7 వరకు ఉన్న నిందితులకి ఎవరికి బెయిల్ రాలేదు. A30 నుంచి A33 వరకు ప్రధానంగా బెయిల్ వచ్చింది. A31, A32, A33 వరకు బెయిల్ వచ్చింది. ప్రధానంగా ఈ కేసులో A30 నుంచి A40 వరకు ఉన్న నిందితులకు త్వరగా బెయిల్ వస్తుందని ఊహించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి నేతలకు ఇంతవరకు బెయిల్ లభించలేదు. వారి బెయిల్ పిటిషన్లు డిస్మిస్ అవుతున్నాయి. ప్రధానంగా A1 రాజకేశ్ రెడ్డి పదే బెయిల్ అప్పీల్ చేస్తున్నాడు. నేను అమాయకుని, నన్ను ఈ కేసులో ఇరికిచ్చారు, నా పైన ఇంతవరకు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా లేదు, కేవలం నన్ను కావాలని దోషిగా ఇరికిచ్చారని చెప్పి ఆయన ఏసీబీ న్యాయమూర్తి దగ్గర కూడా బోర్డును విలిపించే సంఘటన జరిగినాయి. పదే ఇక్కడ జరుగుతున్న అంశం ఏదైతే A1 నుంచి A7 వరకు ఎవరైతే ఉన్నారో వారికి ఇంతవరకు ఎవరికి బెయిల్ రాలేదు. వీరిని ఎవరిని అరెస్ట్ చేయక ముందు ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ్ రెడ్డికి మాత్రం బెయిల్ లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్ లభించింది. తర్వాత ఈ కేసులో అరెస్ట్ అయిన తర్వాత A1 నుంచి A15 వరకు ఎలాంటి బెయిల్ లేదు. అయితే ఈ మధ్య జరిగిన వాదనలో కూడా A7 నుంచి A15 వరకు ఉన్న జాబితాలో ఉన్న నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదంటే కోర్టు పదే అడగడం జరిగింది. అయితే సిట్ తన వాదనలు వినిపించినప్పుడు ఆ నిందితులు ఏదైతే ఉన్నారో వారు విచారణకు సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం లేదు. విచారణకు సహకరించకపోతే మాత్రమే అరెస్టులు జరుగుతాయంటూ సిట్ తన వాదనలు వినిపించింది. ప్రస్తుతానికైతే ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డికి ఇప్పటి వరకు ఊరట దక్కలేదు. కేవలం మధ్యంతర బెయిల్ ఊరట దక్కింది. తర్వాత ఆయన మళ్ళీ సరెండర్ అయ్యారు. రేణుశ్రీ, అయితే ఇప్పటి వరకు బెయిల్ పిటిషన్లు వాయిదా పడినవి కానీ రిజెక్ట్ అయినవి కానీ మనం ఏపీ లిక్కర్ స్కామ్లో చూస్తే సిట్ ప్రధానంగా వినిపిస్తుంది ఏంటంటే వాళ్ళందరి విషయంలో కూడా ఒకటే వినిపిస్తుంది, వీళ్ళు కనుక బయటికి వెళ్తే డెఫినెట్గా కూడా మిగిలిన వాళ్ళని ప్రభావితం చేస్తారు అన్న వాదనే వినిపిస్తుంది. ఇప్పుడు మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ వాయిదా విషయంలో కూడా అదే కీలకంగా మారిందా? సిట్ తన వాదనలు వినిపించేటప్పుడు వీరు ఏదైతే సమాజంలో వీరు బలవంతులు, వీరు అధికారాన్ని కూడా ప్రభావితం చేయగల వ్యక్తులు, వీరు సాక్షులను బెదిరిస్తారు, కేసుకు ఆటంకం కలుగుతుంది, విచారణకు ఆటంకం కలుగుతుంది కాబట్టి వీరికి బెయిల్ ఇవ్వకూడదు. అందులో ఈ కేసులో ప్రధానంగా A1 నుంచి A7 వరకు కీలక నిందితులు ఉన్నారు. ఈ ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించిన 3,500 కోట్లు ఇతర దేశాలకు ట్రాన్స్ఫర్ అయింది, ఏ ఖాతాల నుంచి బదిలీంది, ఈ కంపెనీలు ఏంటి అంటూ ప్రధానంగా A1 కు సంబంధించిన రాజకేశ్ రెడ్డి సన్నిధులను విచారించారు. అందులో A4 సంబంధించిన మిథున్ రెడ్డి సన్నిధి ఇళ్లలో కూడా సోదాలు జరిగాయి. ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, తర్వాత విజయానంద రెడ్డి లాంటి నేతల ఇళ్లలో అటు హైదరాబాద్
హైదరాబాద్ లోను ఇటు తిరుపతిలోను సోదాలు జరిగాయి. అయితే ఏసీబీ సిట్ తన వాదనలు వినిపించినప్పుడు కీలక సాక్ష్యాధారాలు లభించాయి. సిట్ తన తనిఖీల్లో కీలకమైన డాక్యుమెంట్స్ లభించాయి కాబట్టి వీరికి బెయిల్ ఇవ్వకూడదు, మరి వీరు బయటికి వెళ్తే విచారణ ప్రభావితం చేస్తారు, సాక్షులు బెదిరిస్తారు కాబట్టి వీరికి బెయిల్ ఇవ్వకూడదు అంటే సిట్ తన వాదనలు వినిపిస్తుంది. రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో ఎంపీ మిథున్ రెడ్డి A4గానైతే ప్రజెంట్ ఆయన జైల్లో ఉన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్లో మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత వెంటనే కూడా అతని రెగ్యులర్ బెయిల్ పిటిషన్కి సంబంధించి కూడా తీర్పు వెలువడనుందని చెప్పి కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆయన్ని మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ ఇటు విచారణకు వచ్చినప్పుడల్లా కూడా కోర్టు ఇటు సిట్ వాదనలతోనైతే ఏకీభవించి ఈ పిటిషన్ని వాయిదా వేస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు కూడా మరలా కూడా ఈ పిటిషన్ వాయిదా పడింది. ఈ నెల 29 వరకు కూడా వాయిదా పట్టడం అయితే జరిగింది. ఇక ఈ పిటిషను అయితే ఆ తర్వాత మరి ఈ నెల 29 తర్వాత కూడా తీర్పు ఇవ్వనుంది ఏసీబీ కోర్టు. మరి 29న ఎటువంటి తీర్పు ఇవ్వనుంది అనేది కూడా కీలకంగా మారింది రెగ్యులర్ బెయిల్ పిటిషన్ మీద. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సిట్టు ముఖ్యంగా తెలుపుతుంది ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒక శక్తివంతమైన వ్యక్తులు, అలాంటిది ఏపీ లిక్కర్ స్కామ్లో మిగిలిన వాళ్ళని కూడా నిందితులను కూడా ఇప్పుడు ఆల్రెడీ విచారణ ఎదుర్కొంటూ కొంతమంది వాళ్ళు విచారణకి సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళు బయటే ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ కూడా వీళ్ళు ప్రభావితం చేయగలరని చెప్పి సిట్ ప్రధానంగా కూడా వాదిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో మరి 29న ఏసీబీ కోర్టులో ఎటువంటి తీర్పు రానుంది, మరలా సిట్ అలాంటి తన సైడ్ నుంచి అలాంటి వాదనలే వినిపించనుందా, ఆ తర్వాత మరి కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది. మరి ఈసారైనా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డికి బెయిల్ వస్తుందా రాదా అనేది కూడా ఉత్కంఠగా మారింది.